హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. ఇంకా వీకెండ్ స్టార్ట్ కూడా అవ్వలేదు, అప్పుడే సెకండ్ మూవీ కూడా డన్ బై గుంటూరు కారం. ముందుగా ఈ సినిమా రివ్యూ ఇచ్చే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ సినిమాకి నేను లిటరలీ జీరో ఎక్స్పెక్టేషన్తో థియేటర్లో అడుగుపెట్టాను భయ్య. అది ఎందుకు అంటే ప్రమోషనల్ కంటెంట్ నాకు అసలు నచ్చలేదు. ట్రైలర్ ఏంటో బాగా రొటీన్గా ఏదో వేరు సినిమాల నుంచి ముక్కలు తీసుకొచ్చి అంటించినట్టు అనిపించింది స్టోరీ నాకు. సో మ్యాటర్ ఏంటంటే అంత తక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినా సరే నాకు సినిమా ఎక్కలేదు భయ్య. డీటెయిల్గా మాట్లాడుకోవాలంటే ఏముంది, మన త్రివిక్రమ్ గారి సినిమా ఆబ్వియస్లీ స్క్రీన్ అంతా నిండుగా కలర్ఫుల్గా బోల్డ్ అంతమంది క్యాస్ట్ ఉంటారు. ఎవరెవరో పెద్ద పెద్ద క్యారెక్టర్లు అందరూ ఉంటారు, కానీ ఎవరికి క్యారెక్టర్ ఉండదు. నమ్మట్లేదు కదా? సరే, ఒక 2 శాంపుల్సే చెప్తాను భయ్య. ఈ సినిమాలోనే మన సునీల్ గారు ఉన్నారు కదా, సినిమాలో ఆయన ఉన్నారు. స్క్రీన్ స్పేస్ ఎంత అనుకుంటున్నారు? ఒక 5 నిమిషాలు ఉంటారు ఆయన, అంతే, అయిపోయింది. క్యారెక్టర్ ఇస్ డన్ అండ్ డస్టెడ్. ఇంకా ఆయన తమ్ముడుగా జగత్ బాబు గారు చేశారు. సునీల్ గారు తమ్ముడుగా జగత్ బాబు గారు. పోనీ ఆయనకి ఏమైనా పెద్ద క్యారెక్టర్ ఉంటుందా అంటే అది లేదు. మహా అయితే ఇంకొక ఎక్స్ట్రా ఫైట్ ఒకటి ఉంటుంది జగత్ బాబు గారితో, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు ఇదంతా అవసరమా? ఇంత పెద్ద క్యాస్టింగ్, ఇంత చిన్న చిన్న క్యారెక్టర్స్కి అవసరమా అంటే ఏమో సార్, మాకు తెలీదు, గురూజీకే తెలియాలి మరి. సినిమా అంతా రమ్యకృష్ణ గారి కోసం మహేష్ బాబు గారు చేయడం, లేదా సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఓకే ఈవిడ ఆడిస్తున్న ఆటే ఇదంతా అన్న విషయం అర్థమవుతుంది. కానీ నిజానికి ఆవిడకి కూడా డైలాగులు కానీ స్క్రీన్ స్పేస్ కూడా చాలా మినిమం భయ్య. సినిమాలో ఇంకా చాలామంది, రావు రమేష్ గారు, రవిశంకర్ గారు, అజయ్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చాబోలుడు మంది ఉన్నారు భయ్య. లిస్ట్ చాలా పెద్దది, కానీ ఎవ్వరికి క్యారెక్టర్లు లేవు. జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తారు అప్పుడప్పుడు, అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు గారు థ్యాంక్ యూ మీనాక్షి చౌదరి, మా సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేశారు అని అన్నారు. సినిమా చూశాక నాకు మాత్రం మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్, పాటల కోసం శ్రీలీల అండ్ కొద్ది గొప్ప ఈశ్వరీరావు గారు, వీళ్ళు తప్ప మిగతా అందరూ గెస్ట్ అపిరెన్స్లే అనిపించింది భయ్య. ఏంటి ఓన్లీ నెగిటివ్సే చెప్తున్నాడు, అసలు పాజిటివ్స్ అనేవే లేవా అంటే? నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను భయ్య, 5 reasons to watch గుంటూరు కారం అని. అందులో నరేటర్ క్లియర్లీ 5 reasons are all మహేష్ బాబు అన్నారు. నిజంగా సినిమా చూశాక అదే కరెక్ట్ అనిపించింది భయ్య. మహేష్ బాబు గారు ఎక్స్ట్రాడినరీ ఈజ్తో క్యారెక్టర్ని బీభత్సంగా అల్లలాడిచ్చారు లిటరలీ. ఆల్సో శ్రీలీల అండ్ తన మహేష్ బాబు గారి డ్యాన్సులు సూపర్గా ఉన్నాయి. ఈ 2 తప్ప మిగతా లోపలంతా ఏం లేదు, డల్లే, ఖాళీ, తుస్. గురూజీ అండ్ మహేష్ బాబు కాంబో అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నిజానికి కలేజా సినిమా నేను థియేటర్లో 2 సార్లు అండ్ ఇప్పటికీ టీవీలో వేస్తే ఇప్పటికీ చూస్తూనే ఉంటాను భయ్య. అంత ఇష్టం నాకు వాళ్ళ కాంబినేషన్. కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ విత్ దిస్. ఈ సినిమా లిటరల్లీ టీవీలో వేసినా సరే జనాలు చూస్తారని నేను అనుకోవట్లేదు భయ్య. లైక్ అతడుకి టీవీలో వేసిన తర్వాత ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్అవుట్ దాట్ వే ఆల్సో. యూఎస్ ప్రీమియర్స్ రివ్యూలో ఒక అతను ఎందుకో డిసప్పాయింటెడ్గా, ఏంటి భయ్య హైదరాబాద్ టు గుంటూరు అదేదో షటిల్ సర్వీస్ చేసినట్టు తిరిగి వచ్చేస్తున్నాడు అని అడిగాడు భయ్య. అది కూడా నిజమే. ఇదేదో వైజాగ్ నుంచి అనకాపల్లో లేకపోతే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళొచ్చినట్టు రోజు వెళ్ళొస్తుంటాడు భయ్య మన హీరో. మీమ్ మెటీరియల్ కావాలి అంటే ఈశ్వరీరావు గారు తలుపు తీసుంటే, రైట్ టైంలో తలుపు తీసుంటే కనుక మన హీరోకి నీ కష్టాలు ఉండే కాదు భయ్య. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుందిలేండి. ఆన్ దాట్ నోట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. హనుమాన్ రివ్యూ కూడా పెట్టాం భయ్యో, డూ వాచ్ దాట్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.